హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో నేనైతే మగ్గం వర్క్ డిజైన్స్ కి ఎలా కాస్ట్ ఫిక్స్ చేసుకోవాలి అనేది ఈ రోజు వీడియోలో చెప్తాను. థింగ్ వచ్చేసి మన వర్క్ కెపాసిటీ ఎంతో మనకి తెలిసి ఉండాలన్నమాట. మెయిన్ థింగ్ ఇదే. మనం ఏ కాస్ట్ ఫిక్స్ చేసుకోవాలన్నా సరే, మగ్గం వర్క్ లో అయితే కనుక మనము పర్ డే చొప్పున ఛార్జ్ చేస్తాము. హవర్లీ ఛార్జ్ చేయడానికి ఇది చాలా టైం పడుతూ ఉంటది కాబట్టి అలా మనము క్యాలిక్యులేట్ చేసుకుంటే 5000 6000 వెళ్ళిపోతుంది అనమాట. అంటే చిన్న డిజైన్ కి కూడా అంత వెళ్ళిపోతుంది. సో మాక్సిమం పర్ డే కి మనము ఛార్జ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే కనుక పర్ డేకి వచ్చేసి 300 to 400 500 అంటే ఇంకా వర్క్ బట్టి అనమాట. సింపుల్ డిజైన్ వచ్చేసి నేను ఒక 3 days లో స్టిచ్ చేశానంటే కనుక పర్ డేకి 500 చొప్పున 1500 అలా ఛార్జ్ చేస్తాను. ఒకవేళ ఇన్ కేస్ ఆల్ ఓవర్ వర్క్ ఉంది, మనకి మినిమం 10 days పడుతుంది, సో అలాంటప్పుడు ఏం చేస్తాము అంటే కొంచెం ఆల్ ఓవర్ అంటే అది చాలా టైం పట్టేస్తుంది మనం ఒక్కళ్ళ మీద స్టిచ్ చేయాలంటే. ఒకవేళ బ్యాక్ నెక్ ఏమో కొంచెం గ్రాండ్ గా ఉండి హ్యాండ్స్ అంతా ఆల్ ఓవర్ చేయాలనుకోండి, నాకు మినిమం 1 week to 10 days తీసుకుంటాను అనమాట. ఈ 1 week to 10 days ఏంటంటే మనము 300 or 400 చొప్పున వేసుకున్నామంటే మనకి 35 or 45 అలా అవుతుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్ గా బయట కస్టమర్స్ కి ఎలా తీసుకుంటారో కాస్ట్, అంటే బయట చేయించుకుంటారు కదా, సో అలాంటి కాస్టే మనం కూడా ప్రొవైడ్ చేయగలుగుతాము. చాలా మంది ఏం చేస్తారంటే ఈ డిజైన్ ని చూసి కాస్ట్ చెప్తారు. డిజైన్ చూసి కాదు, పర్ డేకి మనం ఎంత స్టిచ్ చేయగలుగుతాము, ఈ డిజైన్ 2 days లో కంప్లీట్ చేయగలుగుతామా లేదా 3 days లో కంప్లీట్ చేయగలుగుతామా అనేది మనకు ఒక నాలెడ్జ్ రావాలన్నమాట. నేనైతే కనుక సింపుల్ హ్యాండ్ అనుకోండి, 2 hands 1 day లో కంప్లీట్ చేసేస్తాను. బ్యాక్ నెక్ వచ్చేసి ఒక 1 or 2 days, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కలిపి ఒక 2 days, అంటే మాక్సిమం 3 days లో నేనైతే సింపుల్ వర్క్ కంప్లీట్ చేసేస్తాను. ఒకవేళ ఇంకొంచెం వర్క్ ఏమైనా ఎక్కువగా ఉంది అంటే కనుక మినిమం 4 or 5 ఇంకా అలా పర్ డే చొప్పున ఛార్జ్ చేస్తాను అనమాట పర్ డేకి. ఇప్పుడు తక్కువ టైమింగ్ లో అయిపోతే కనుక మనకి పర్ డేకి 500 చొప్పున వేసుకుంటాను. ఒకవేళ ఎక్కువ టైం పట్టింది అనుకోండి, పర్ డేకి వచ్చేసి నేను తక్కువ కాస్ట్ తీసుకుంటాను అనమాట. ఎందుకంటే మనకి వర్కింగ్ డేస్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి మనం అప్పుడు మన కాస్ట్ అనేది తగ్గించి తీసుకోవాలి. ఇప్పుడు మనకి హెవీ వర్క్ వచ్చేసి ఒక 10 days పట్టింది అనుకోండి, ఆ 10 days కి పర్ డేకి 500 చొప్పున వేసుకోవడానికి అవ్వదన్నమాట. బాగా హెవీ వర్క్ ఉందనుకోండి, మనము కుట్టే కెపాసిటీ బట్టి మనము ఎంత వేసుకోవాలి అనేది ఒక ఐడియా ఉండాలన్నమాట. నేనైతే కనుక మాక్సిమం ఒకవేళ బాగా హెవీ వర్క్ ఉండి ఆల్ ఓవర్ వర్క్ ఉంది అలా అనుకోండి, నాకు మినిమం 10 days పడితే కనుక నేను మినిమం పర్ డేకి 500 చొప్పున వేసుకుంటా. అంటే ఒకవేళ లోడ్ స్టిచెస్ ఉంటాయి కదా, కర్దానా కానీ లోడింగ్ స్టిచ్ కానీ లేకపోతే జర్దోసి వర్క్స్ కానీ, థ్రెడ్ వర్క్స్ అయితే కనుక మనకి కొంచెం తొందరగానే అయిపోతాయి. బట్ మనకి ఎక్కువ టైం పట్టేది ఏంటంటే కర్దానా ఒకటి, జర్దోసి ఒకటి. ఈ లోడింగ్ స్టిచెస్ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. ఎందుకంటే మనకి జర్దోసి అనేది స్టిచ్ చేసుకుంటా ఉంటే కొంచెం ప్రాక్టీస్ ఉంటే పర్వాలేదు, కానీ వితౌట్ ప్రాక్టీస్ వాళ్ళకైతే అస్సలు కుట్టడం ఇంపాసిబుల్ అనమాట. ఎందుకంటే వాటిని కట్ చేసుకుంటూ స్ప్రింగ్స్ అనేది సాగిపోతూ ఉంటది అనమాట. మనము నీడిల్ గుచ్చి పైకి తీసేటప్పుడు ఏమంటారు ఆ టిప్ అనేది, ఆ ట్రిక్స్ మనకి తెలియలేదు అనుకోండి, అలా మెల్లగా 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 కుడుతూ వెళ్ళాలంటే చాలా టైం పట్టేస్తుంది. సో మాక్సిమం జర్దోసి అండ్ కర్దానా లోడ్ వర్క్స్ కి అయితే కనుక నేను కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తాను. ఇంకా మిగిలిన సింపుల్ ఏ వర్క్ అయినా కూడా మినిమం పర్ డేకి 500 300 to 400. అంటే నాకు ఎక్కువ డేస్ పడితే తక్కువ అమౌంట్ తీసుకుంటాను, తక్కువ డేస్ పడితే ఎక్కువ అమౌంట్ తీసుకుంటాను అనమాట. కొన్ని నేనైతే రిఫరెన్స్ మీకు ఇస్తాను చూడండి, అంటే ఏ డిజైన్ కి ఎంత తీసుకోవచ్చు, ఎంత ఛార్జ్ చేసుకోవచ్చు అనేది కొంత ఐడియా మీకు వస్తుంది. అంటే బిగినర్స్ చాలా మంది ఉన్నారనమాట, మన సబ్స్క్రైబర్స్ అడిగారు, అక్క మగ్గం వర్క్ డిజైన్స్ కి ఎలా కాస్ట్ తీసుకోవాలి అని. ఇదంతా కూడా ఏంటంటే మనకి కస్టమర్స్ ఉన్నప్పుడు, మనకి హెవీగా బిజినెస్ అనేది ఫ్లోటింగ్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా డిమాండ్ చేయడానికి మనకి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మనకి ఎక్కువ కస్టమర్స్ లేదు, వచ్చిందేదో మనం కుట్టుకోవాలి అన్నప్పుడు మనం ఇలా హవర్లీ బేస్ కానీ పర్ డే బేస్ కానీ ఇలా అమౌంట్ అనేది చెప్పడానికి కుదరదు అనమాట. కస్టమర్ ఏంటంటే ఇప్పుడు నాకు 2000 పడుతుందండి, 4 days పడుతుంది, 4 days కి పర్ డే చొప్పున 500 వేసుకొని నేను 2000 చెప్పానండి అని మనం చెప్పామనుకోండి, 2000 చెప్పినంత కస్టమర్ ఇవ్వరు కదా, ఖచ్చితంగా బార్గెన్ చేస్తారు. 1500 కానీ 1000 కి కానీ అలా అడుగుతారనమాట. మనకి హెవీగా బిజినెస్ లేనప్పుడు ఏం చేస్తాం, వచ్చిన కస్టమర్ని ఖచ్చితంగా వదులుకోకూడదు. వదులుకుంటే కనుక మనకి బిజినెస్ అనేది అక్కడితో వాళ్ళ దగ్గర నుంచి వచ్చే బిజినెస్ అనేది
అక్కడితో కట్ అయిపోద్ది అనమాట. సో మాక్సిమం కస్టమర్ వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళకుండా ఈ డిజైన్ మనం ఇంకొకరికి 5,000కి కుడితే వీళ్ళకి 2,000కే కుట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది బిజినెస్ కాబట్టి కస్టమర్ని వదలకూడదు కాబట్టి వాళ్ళ బడ్జెట్ బట్టి కస్టమర్ని బట్టి మనం వర్క్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇదండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఇంకేమైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కమెంట్ సెక్షన్లో చెప్తే నేను వాటిపైన కూడా వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.